గోదావరి ఒడ్డున పచ్చటి పాపి కొండల నడుమ పడవలెక్కి తిరుగుతుంటే ఉంటది చూడుర్రి. లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్టే ఉంటది. అందుకే పాపి కొండల టూర్కు పోదామంటే ఎప్పుడైనా సరే అందరూ తయారుంటారు. అయితే మొన్న బయటి రాష్ట్రాలలో పడవలు మునిగి పానాలు పోయేటాళ్లకు టూర్ బంద్ పెట్టి మన దిక్కు కూడా చెక్కింగ్లు గట్టిగా చేసిర్రు ఆఫీసర్లు. అట్లా అన్ని తీర్లా తనిఖీలు చేసి అంతా ఓకే అనుకున్నాక ఇప్పుడు మళ్ళా యాత్ర చాలు చేసిర్రు. ఇగో పడవెక్కిన పబ్లిక్ సంబరం చిన్నగలేదు చూడురు మీరే. ఐతారం పూట చిన్నలు పెద్దలు అంతా కలిసి గోదావరి అందాలను చూసి మురిసిపోనింకే పాపి కొండలను చూసి పరవశించిపోనింకే కట్టగట్టుకొని కదిలిండ్రు. మొన్న బయటి రాష్ట్రాలలో బాగానే మునిగినాయి పడవలు. ఇంత అదును చూసి మన దిక్కు గిట గట్ల కాగలని ముందుగానే హుషారై కొన్నొద్దులు టూర్ బంద్ పెట్టిండ్రు ఆఫీసర్లు. అట్లా జరంత నెమ్మల పడ్డాక మళ్ళా యాత్రకు పచ్చ జెండా ఊపిండ్రు. ఇక పచ్చ జెండా ఊపుడుతోని పాపి కొండల అందాలు చూడడానికి గిట్ల పట్టరాని పబ్లిక్ వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళు అంత టికెట్లు కొని పడవలెక్కి సంబరపడ్డారు. టూరిస్టులకు ఎటువంటి ఆపతి రాకుండా అన్ని బోట్లను ముందుగానే పురాగా చెకింగులు చేసి అందరికి లైఫ్ జాకెట్లు ఇచ్చినాక కానీ లోపలికి ఇడిచిపెట్టిండ్రు. ఇక పడవెక్కిన పబ్లిక్ సంబరం చిన్నగా లేదు పోన్రే. పాపి కొండల అందాలను చూసి బాగానే మురిసిండ్రు. అట్లా మస్తు జోరగా నడుస్తుంది పాపికొండల యాత్ర. సెలవు దినం చూసుకొని అట్లా ఓసారి భద్రాచల సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకొని అటుకేంచి పాపికొండల టూర్కు పోయొస్తే పోయిరాండ్రి. చూసే కాబిలున్నది.